బర్రెల ఫామ్ పెట్టుకుని అందరికీ పాలు పోస్తూ దగ్గరయ్యాడు ఓ కేటుగాడు. చీటీలు నడుపుతూ వడ్డీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలంటూ ఎందరో ఆడపడుచుల నగలు, డబ్బు లాగేశాడు. అక్క, అన్న, వదిన అంటూ ఇంట్లోకి వచ్చేవాడు. కుటుంబ సభ్యుల్లాగే అందరితో సాన్నిహిత్యంగా నడుచుకునేవాడు. నగలు, లావాదేవీల విషయంలో సొంత అన్నాదమ్ములలాగే కలిసిపోయేవాడు. వారి ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే ఖరీదైన బట్టలు, బంగారం కానుకలుగా ఇచ్చేవాడు. అలా అందరినీ నమ్మించి చివరికి 3 కోట్లకు పైగా లాగేసుకుని తాజాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారు కావడం ఆదిలాబాద్ పట్టణంలో చర్చనీయాంశమయ్యింది. ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్, రిక్షా కాలనీ, సుభాష్ నగర్లను టార్గెట్ చేసి ఏకంగా 3 కోట్లకు పైగా నగలతో ఉడాయించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ కాలనీల పరిధిలోనే ఓ బర్రెల ఫామ్ పెట్టుకున్న సదరి కేటుగాడు అందరి ఇళ్లలో పాలు పోస్తూ కుటుంబ సభ్యులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత చీటీలు ప్రారంభించి మెల్లమెల్లగా చాలా మంది కుటుంబ సభ్యులకు అత్యంత సమీప వ్యక్తులా తయారయ్యాడు. చిన్న చిన్న చీటీల పేరిట ఆడవారికి దగ్గరయ్యాడు. అంతటితో ఆగకుండా తులానికి అరతులం ఎక్కువగా ఇస్తానంటూ వారి వద్ద నుంచి బంగారం లాగేసుకున్నాడు. కొంతమంది నుంచి బంగారం తీసుకుని దాన్ని నేరుగా ప్రైవేట్ ఫైనాన్స్లలో పెట్టి వారి ముందే ఆ డబ్బులు తీసుకెళ్లి వడ్డీ ఇస్తానంటూ మాయమాటలు చెప్పాడు. ఇలా 1, 2 కాదు, డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలను ఎంచుకున్నాడు. ఎదుటి వారిని నమ్మించి మోసం చేయడంలో సక్సెస్ అయ్యాడు. సదరు మోసగాని మాయమాటలకు మోసపోయిన కొంతమంది ఆడవాళ్లు ఇంట్లోని బంగారమంతా భర్తకు తెలియకుండా కూడా ఇచ్చారని తెలిసింది. అధిక వడ్డీ వస్తుందని ఆశకు పోయి భర్తకు తెలియకుండానే కొంత బంగారాన్ని ఇచ్చేస్తూ వచ్చారు. మోసగాడి ఉచ్చులో ఇరుక్కున్నారు. తీరా సదరు మోసగాడు పరారవ్వడంతో నోరు మెదపలేని పరిస్థితికి చేరుకున్నారు. విషయం దాదాపుగా అందరికీ తెలిసిపోవడంతో ఆ కేటుగానికి ఎవరు డబ్బులిచ్చారో, ఎవరు నగదు ఇచ్చారు అనే విషయం సీక్రెట్ గా మెల్లమెల్లగా బయటకు వస్తోంది. మీరిచ్చారా వదిన అంటూ అందరూ కాలనీలో ముచ్చట పెట్టుకోవడం ఆడవారి వంతయ్యింది. అటు చూస్తే సదరు కేటుగాడు దాదాపు 3 కోట్లతో పరారీ కావడం అత్యంత చర్చనీయాంశమయ్యింది.